జరిగింది. రాష్ట్రంతో పాటు దేశ నలుమూల నుంచి ఆదివాసీలు ఇతర భక్తులు 1 కోటి మంది వరకు తరలి వస్తున్నారని అంచనా వేస్తున్నారు. వస్తారని కాదు, 1 కోటి మంది, 1 కోటి దాటుతుంది. ఈ 4 రోజులు 1 కోటి దాటుతుంది. రేయింబవలకు తేడా లేకుండా అద్భుతంగా ఉంటుంది. అది ఇంకా మాటల్లో చెప్పలేం. అది ఆ వనదేవతలు గద్దెనెక్కినప్పటి నుంచి సుమారుగా ఇవాళ నుంచి మరలా బుధవారం నుంచి రేపు శనివారం వరకు కూడా ఇంకా నభూతో నభవిష్యత్ అనమాట. సో దానికి ప్రభుత్వం కూడా 251 కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రులు కూడా దగ్గరుండి పర్యవేక్షణ కూడా చేశారు. ఈ విషయం అందరికీ ఈ కథ తెలిసిందే. సమ్మక్క సారలమ్మ జాతర, అలాగే జంపన్న వాగు అని పేరు పెట్టక జంపన్న కూడా ఒక చరిత్రలో భాగం ఉంది. అలాగే ఏ మెరుపులతో జాతర కూడా నిర్వహిస్తోంది ఈసారి. మొన్న ఏదైతే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆహ్వానం అద్భుతంగా ఏతో పలికారో, అలాగే మరొక్కసారి ఇక్కడ మేడారం మహాజాతర ఈసారి సాంకేతిక చిరునామాగా మారింది. ముఖ్యంగా పోలీసులు కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. తప్పిపోయిన చిన్నాన్ని గుర్తించే పరిజ్ఞానం తొలిసారిగా వినియోగిస్తున్నారు. ఎక్కడికెక్కడ సీసీ ఫుటేజులు, ఈవెన్ ఇంతకుముందు మనం చూడొచ్చు అమ్మవారి జాతరకి గద్దెలకు చుట్టువైపులో కూడా 4 వైపులా పెద్దగా పోలీస్ స్టేషన్స్ పెట్టేసి దాని మీద కూడా భద్రతా సిబ్బందులు ఉండడం, అలాగే డ్రోన్స్ ద్వారా కెమెరాల్స్ రన్ చేయడం. మరోవైపు ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థలు